ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవం ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ప్రధాని మోదీ సాధారణంగా ప్రైవేట్ సంస్థల ప్రారంభోత్సవాల వంటి వాటికి దూరంగా ఉంటారు కాబట్టి. కానీ సాయి సింధు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మాత్రం ఆయన వస్తున్నారు. అందుకే ఈ ఆసుపత్రి ఎవరిది అన్న ఆసక్తి చాలా మందికి కలిగింది. ఇది బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డికి చెందిన ఆసుపత్రి. అందుకే మరింత ఆసక్తికరంగా రాజకీయ కోణాలు తెరపైకొస్తున్నాయి. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు హెటెరో గ్రూప్ చైర్మన్ బండి పార్థసారథి రెడ్డి తన కుమార్తె జ్ఞాపకార్థం సాయి సింధు క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించారు. బీఆర్ఎస్ ఎంపీ నిర్మించిన ఈ ఆసుపత్రిని బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే వేదికపై ఉండనుండటం రాజకీయంగానూ హాట్ టాపిక్ గా మారింది. హాస్పిటల్ కి పునాది 2018లో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మొదలైంది. కానామెట్లో సుమారు 500 కోట్ల విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కేవలం 1.47 లక్షల వార్షిక అద్దెకు సాయి సింధు ఫౌండేషన్ కు అప్పగించారు. అదే సమయంలో హెటెరో గ్రూప్ నుంచి బీఆర్ఎస్ కు ఎలక్టరల్ బాండ్ల రూపంలో భారీగా నిధులు వెళ్లడం, అనంతరం పార్థసారథి రెడ్డికి రాజ్యసభ సీటు దక్కడం చకచకా జరిగిపోయాయి. అప్పట్లో ఈ భూ కేటాయింపులపై పెద్ద ఎత్తున విమర్శలు రావడమే కాకుండా 2023లో హైకోర్టు ఈ లీజును రద్దు చేస్తూ కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది.